విజయవాడ భవానీపురం పున్నమి ఘాట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎగ్జిబిషన్ కూల్చివేస్తూ ఉండడంతో నిర్వాహకులు అడ్డుకున్నారు. జనవరి 8 నుంచి 10 దాకా పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి ఫెస్టివల్ కు ప్లాన్ చేశారు. అయితే నిన్న నోటీసులు ఇచ్చి వాళ్ళ కూల్చివేస్తూ ఉండడం దారుణమని ఆందోళనకు దిగారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. నోటీసులో వారం రోజుల గడువుండగా ఉన్నపళంగా కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ ఇప్పటికిప్పుడు తొలగించాలంటే కోట్లలో నష్టం వస్తుందన్నారు. ఇప్పటిదాకా 5 కోట్ల దాకా ఖర్చు పెట్టామని, రామ మందిరానికి 2.5 కోట్ల వ్యయం అయిందని తెలిపారు. జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసం, సంక్రాంతి కోసం మేము అయోధ్య రామ మందిరం అనేది సెట్ చేశాను సార్. రామ మందిరం అంతా ఓకే అయింది. రేపు 5th మేము ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలాగా అది గవర్నమెంట్ వచ్చి మొత్తం ఇదంతా తీసేయాలని చెప్పారు సార్. ఇప్పటికిప్పుడు తీయాలంటే మేము చాలా ఇబ్బంది పడిపోతాం సార్. మాకు 7 days తీయమని నోటీస్ ఇచ్చారు నిన్న గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ తీసేస్తున్నాడు. 1 day కూడా అవ్వలేదు. మాకు 7 days టైం ఇచ్చారు కదా, మళ్ళీ ఒక రోజులో ఎలా అయితే మేము నోటీస్ ఇచ్చినాము మీరు ఇప్పుడు పాల్గొడతామని పాల్గొడుతున్నారు సార్. ఆ 3 రోజుల ప్రోగ్రామ్ ఆగుతాక ఆపమన్నా మేము ఆపుతాం సార్. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము రన్ చేసి వచ్చే పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రీగా ఇవ్వమన్నా సరే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క అనుమతి మాత్రం క్యాన్సిల్ చేయకుండా గవర్నమెంట్ చూస్తుందని చెప్పి దండం పెట్టుకుంటున్నాం సార్. రోడ్డు మీద పడిపోతాం సార్. చూడండి సార్ ఎంతమంది ఉన్నారు, ఇంకా లోపల కూడా చాలా మంది ఉన్నారు సార్. సార్ ఇప్పుడు వరకు ఎంతవరకు పెట్టుబడి పెట్టారు? దగ్గర 5 కోట్ల దాకా పెట్టుబడి పెట్టింది సార్. ఒక రామ మందిరానికి 2,50,00,000 అయింది సార్. ఎన్ని రోజుల క్రితం పర్మిషన్స్ వచ్చినాయి? వచ్చి 1 month ముందు ముందే వచ్చినాయి. పర్మిషన్ వచ్చిన తర్వాత